హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి యొక్క దినమున ఈ రీతిగా మనం కలుసుకోవడానికి దేవుడు కృప చూపినందుకు దేవునికి స్తోత్రాలు మనం తెలియపరచుకుందాం. ప్రియ సహోదరుడా సహోదరి, దేవుని బిడ్డ, అనుదినము నూతనమైన కృపలతో మనలో నింపే దేవుడు మన దేవుడు. ఆయన వాత్సల్యము, ఆయన ప్రేమ ఎప్పుడు మారనిది. ఆయన నిరంతరము ఏకరీతిగా ఉంటూ మనలను ఆయన ప్రేమిస్తూనే ఉంటున్నాడు. అందుని బట్టి దేవునికి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దావీదు భక్తుడు అన్నట్టుగా ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకుండా అనునిత్యము ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయన నామాన్ని హెచ్చించే వారిగా మనం ఉండాలని పరిశుద్ధాత్మదేవుడు ఉదయకాలం మరొక్కసారి మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. ఈరోజు మరి మనము దేవుని వాక్యాన్ని మనము చదవబోతుంటున్నాం. కీర్తనల గ్రంథము 146వ అధ్యాయం 6వ వచనంలో ఒక మాట రాయబడింది. ఆయన ఎన్నడూను మాట తప్పనివాడు. హల్లెలూయా. ఆయన ఎన్నడూను మాట తప్పనివాడు. మానవులైన మనము మాట ఇచ్చి చాలా ఈజీగా తప్పేస్తాం కదా, మాటను మార్చేస్తాం. మనము చేయలేనప్పుడు పనిని మాట ఇచ్చి కూడా ఏమంటామంటే మా చేత కాలేదు, మేము చేయలేము అని చెప్తాం. కానీ ఇక్కడ ఆయన ఎన్నడూ మాట తప్పని వాడు అని దావీదు భక్తుడు అంటున్నాడు. ఎవరు ఆ మాట తప్పని వాడు? మన పరమ తండ్రి అయిన దేవుడు మాట తప్పని వాడు. ఆయన మాట ఇస్తే ఖచ్చితంగా దాన్ని నెరవేర్చే దేవుడు. అందుకే ఆకాశము భూమి గతించినా నా మాటలు గతించవు అంటున్నాడు. ఏదైతే ఆయన వాగ్దానము చేస్తాడో, ఏదైతే ఆయన ఇస్తానంటాడో, ఏదైతే ఆయన చేస్తానంటాడో ఆ కార్యాలను చేయడానికి ఆయన సంసిద్ధంగా ఉంటున్నాడు. ఎప్పుడు కూడా ఆయన మాట తప్పిన దేవుడని ఎక్కడ కూడా మనం రుజువు చేయలేం. మాట తప్పకుండా ప్రతి ఒక్కరి జీవితంలో మాటను నెరవేర్చే దేవుడిగా ఆయన ఉంటున్నాడు. నా ప్రియ సహోదరుడా సహోదరి, దేవుని బిడ్డ, ఈ ఉదయకాలమున ఒకవేళ నీవు దేవుడు మాట తప్పాడని ఒకవేళ నువ్వు అనుకుంటున్నావేమో, ఆలస్యంగా కార్యాలను చేయగలుగుతాడు కానీ మాటను ఎన్నడూ తప్పడు. ఆయన నమ్మదగిన వాడు. ఆయన మనల్ని ప్రేమించే దేవుడు. ఆయన మనల్ని సరిచేసే దేవుడు. ఆయన మనకు ఏది కావాలో దాన్ని అనుగ్రహించడానికి సంసిద్ధంగా ఉంటున్న దేవుడు. నా ప్రియమైన వాళ్ళారా, మనమందరము కూడా దేవుని యొక్క వాగ్దానాల మీద ఆధారపడి ఉన్న బిడ్డలుగా ఉంటున్నాం. దేవుని వాగ్దానాల మీద ఆధారపడి దేవుని వైపు మనం చూస్తుండగా ఆ వాగ్దానాలు, దేవుడిచ్చిన వాగ్దానాలు ఇంకా నా జీవితంలో నెరవేరలేదే, ఏమి దేవుడు నన్ను మర్చిపోయాడా, దేవుడు ఇవి నా పట్ల చెయ్యడా, ఈ వాగ్దానాలన్నీ ఇంతేనా, నా జీవితంలో ఇవి నెరవేరుతాయా లేదా అని ఒక సందేహము నువ్వు కలిగి ఉన్నట్టయితే ఈరోజు ఆయన అంటున్నాడు, ఆయన ఎన్నడూ మాట తప్పని వాడు కాడు. వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఆయన ఖచ్చితంగా నా జీవితంలో వాగ్దానాలను నెరవేర్చి మనకు జయ జీవితాన్ని ఇచ్చే దేవుడు ఇట్టున్నాడు. హల్లెలూయా. కాబట్టి మనమందరము కూడా ఆయన వైపు చూస్తూ ఎదురు చూస్తూ ఉండాలి. బైబిల్ గ్రంథంలో ఆయన ఎవరికి మాట ఇచ్చాడు? మరి మాట తప్పాడా లేక మరి జీవితాలలో దాన్ని చేశాడా? ఒకసారి మనము చూద్దామా? ఆదికాండము 17వ అధ్యాయము మరి 11వ వచనంలో దేవుని యొక్క వాక్యంలో ఈ రీతిగా రాయబడి ఉంది. ఆదికాండము 17వ అధ్యాయములో 11వ వచనములో దేవుడు అబ్రహాముతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతుంటున్నాడంటే, ఇదిగో అబ్రహామా, 17వ అధ్యాయం 4వ వచనము, నా నిబంధన నీతో చేసి ఉన్నాను, నీవు అనేక జనములకు తండ్రి వగుదువు. వృద్ధాప్యమందు అబ్రహాముతో సారాతో దేవుడు వాగ్దానం చేస్తూ ఉంటున్నాడు. నేను నీతో నిబంధన చేసి ఉన్నాను కదా, నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందిస్తాను, నిన్ను నేను ఆశీర్వదిస్తాను, నిన్ను నేను మరి ఆశీర్వదించి అనేక జనములకు తండ్రిగా నిన్ను నేను చేస్తాను అని దేవుడు మాట ఇచ్చాడు. ఎవరికి ఇచ్చాడు? అబ్రహాముకి ఇచ్చాడు. ఎప్పుడు? మరి ఆయన వృద్ధాప్యమందు దేవుడు నీకు సంతానాన్ని ఇస్తానని మాట ఇచ్చాడు కదా. మాట ఇచ్చిన దేవుడు తప్పకుండా అబ్రహాముకు సంతానమును అనుగ్రహించాడు. ఆయన సంతానాన్ని ఏ రీతిగా ఆస్వాదించాడంటే, ఆకాశ నక్షత్రం వలెను భూమి మీద ఉన్న ఇసుక రేణువుల వలెను ఆయన సంతానాన్ని దేవుడు ఆస్వాదించాడు. మాట తప్పకుండా ఖచ్చితంగా మాటను ఆయన నెరవేర్చినట్టుగా మనము చూస్తూ ఉంటున్నాం. అదే రీతిగా మనం చూసినట్లయితే
ఇంకొక వ్యక్తితో కూడా దేవుడు వాగ్దానము చేస్తూ ఉంటున్నాడు. అదే ఆదికాండము 28వ అధ్యాయము 13 నుంచి 15 వచనాలు మనం చదివితే యెహోవా దేవుడు యాకోబుతో మాట్లాడుతూ ఉంటున్నాడు. ఆయన అంటున్నాడు, నీవు పండుకొని ఈ భూమిని నీకును నీ సంతానమునకు ఇచ్చెదను. నీ సంతానము భూమి మీద లెక్కలేక ఇసుక రేణువుల వలెను ఉంటారని దేవుడు యాకోబుతో మాట్లాడుతూ ఉంటున్నాడు. యాకోబుని అంటాడు, నేను నీకు తోడుగా ఉన్నాను, నేను నీకు తోడుగా ఉన్నాను అని వాగ్దానము చేస్తూ ఉంటున్నాడు. అబ్రహాముకు చేసిన వాగ్దానమును నెరవేర్చడానికి యాకోబుతో కూడా దేవుడు వాగ్దానము చేస్తూ చెప్తూ ఉంటున్నాడు. నీకు నీ సంతతికి ఈ భూమిని నేను ఇస్తాను అన్నాడు. ఇశ్రాయేలు ప్రజలను బానిసత్వంలో నుండి బయటకు తీసుకొని వచ్చి ఆయన ఆ యొక్క వాగ్దాన భూమిని వారికి ఇచ్చాడు కదా, మాట తప్పలేదు కదా. మూడవదిగా మోషేతో అంటున్నాడు, నిర్గమాకాండము 3వ అధ్యాయం 12వ వచనములో, నేను నీకు తోడుగా ఉంటాను, నేను నీతో వస్తాను. ఐగుప్తులో ఫరో ఎదుట నువ్వు నిలబడాలి, నిలబడి నీవు ఇశ్రాయేలు ప్రజలను నడిపించాలి అని మాట ఇచ్చిన దేవుడు ఎవరితో వచ్చాడు? మోషేతో వచ్చాడు. హల్లెలూయా. ఆయన మోషేకు తోడై ఉన్నాడు, మోషేను నడిపించాడు. ఇశ్రాయేలు ప్రజలు నడిపించడానికి మోషేకు కావలసిన తెలివితేటలను జ్ఞానాన్ని ఇచ్చి దేవుడు అతనికి తోడుగా ఉండి నడిపించాడు. మాట ఇచ్చాడు, నెరవేర్చాడు కదా, మాట తప్పలేదు. హల్లెలూయా. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనములో తండ్రి అయిన దేవుడు యెహోషువతో అంటున్నాడు, నేను మోషేకు తోడై ఉండునట్లు నేను నీకు తోడై ఉంటాను. నువ్వు దిగులు పడద్దు, చెడియొద్దు, నువ్వు నడుచు మార్గం అంతటిలో నేను నీకు తోడై ఉండి నిన్ను నడిపిస్తాను అని మాట ఇచ్చాడు. యెహోషువ ఎదుట దేవుడు ఎన్నో అద్భుతాలు చేశాడు. మోషే జీవితంలో చేసిన దానికంటే ఇంకా గొప్ప కార్యాలను చేయగలిగాడు. యెహోషువకు దేవుడు తోడైనాడు, మాట ఇచ్చాడు కాబట్టి మాట తప్పకుండా తోడుగా ఉన్నాడు. నా ప్రియ సహోదరుడా సహోదరి, ఉదయకాలమున మనమందరము కూడా మరి ఆలోచన చేస్తూ ఉంటాము కదా, దేవుడు వాగ్దానం చేస్తే అది ఎప్పుడు నెరవేరుతుందంటే ప్రతి దానికి తగిన సమయం కలదు. కాబట్టి ఆ సమయంలో దేవుడు వాగ్దానాలను నెరవేర్చే దేవుడు ఇచ్చున్నాడు. మరి 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయం 16వ వచనములో దేవుడి మాటను మాట్లాడుతూ ఉంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరితో మాట్లాడుతుంటున్నాడు? దావీదుతో మాట్లాడుతుంటున్నాడు. దావీదు, ఇదిగో నీ సింహాసనాన్ని నేను స్థిరపరిచే దేవుడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. నీ మట్టుకు నీ సంతానము ఈ రాజ్యము నిత్యము స్థిరమగును, నీ సింహాసనము నిత్యము స్థిరపరచబడును. నీ వంశములో నుండి దావీదు ఒకరు సింహాసనాసీనులుగా ఉంటారని దేవుడు వాగ్దానము చేశాడు. నేటి దినము వరకు ఆ వాగ్దానాన్ని దేవుడు నెరవేరుస్తూ వచ్చాడు. మాట తప్పకుండా ఆ యూదా గోత్రపు వంశములో నుండి ఒకరిని దేవుడు అధికారంలో కూర్చుండి పెడుతూ వస్తూ ఉంటున్నాడు. హల్లెలూయా. ఎంత నమ్మదగిన దేవుడు కదా మన దేవుడు. అదే రీతిగా యోహాను సువార్తలో కూడా ఆయన మాట ఇస్తూ ఉంటున్నాడు. ఏమని తెలుసా? 14వ అధ్యాయము 16వ వచనములో ఆయన అంటున్నాడు, ఒక మాటను మనం చదువుకుందాం. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్త అనగా సత్యస్వరూపి యొక్క ఆత్మను మీకు అనుగ్రహించును. శిష్యులతో అంటున్నాడు, తండ్రిని నేను వేడుకుంటాను మీ కొరకు ఆదరణకర్తను ఆయన పంపుతాడన్నాడు. మరి యేసయ్య ఆరోహణమై వెళ్ళిపోయిన తర్వాత శిష్యులు మేడ మీద గదిలో 120 మంది ఉండగా వారు ప్రార్థిస్తుండగా వాగ్దానము చేసిన దేవుడు మాట తప్పకుండా పరిశుద్ధాత్మ దేవుణ్ణి వారి మధ్యలోనికి పంపించాడు కదా. అపోస్తల కార్యముల 2వ అధ్యాయంలో మనం చదువుకుంటాం. బలమైన గాలి వలె పరిశుద్ధాత్మ దేవుడు భూమికి దిగి వచ్చాడు. నాలుకలు విభాగింపబడి ప్రతి ఒక్కరి మీద రాలాయి. వారందరూ పరిశుద్ధాత్మను పొందుకుని వారిగా శిష్యులందరూ కూడా మరి లేచి నిలబడి దేవుని స్తుతించారు. పేతురు నిలబడి ప్రసంగము చేయగలిగాడు. దేవుడు ఎక్కడ కూడా మాట తప్పే దేవుడు కానే కాదు. హల్లెలూయా. అదే రీతిగా 15వ అధ్యాయం 21వ వచనంలో కూడా ఆయన అంటున్నాడు, అయితే వారు నన్ను మరి ఆయన అంటున్నాడు, నా నామం నిమిత్తము ఆయన నేను పంపుతుంటున్నాను, ఆయన మీకు సమస్తమును బోధించే దేవుడు. ఎవరు? ఈ సత్యస్వరూపి యొక్క ఆత్మ. ఆయన మీకు క్రీస్తుని గురించి ప్రకటిస్తాడు, నన్ను గురించి మీకు తెలియపరుస్తాడన్నాడు. అవును, ఈ మధ్యలో ఈ కాలంలో పరిశుద్ధాత్మని కాలంలో మనమందరం కూడా పరిశుద్ధాత్మ దేవుని చేత నడిపింపుతో
ఇదిగో ఆయన మనకు క్రీస్తుని గురించి ప్రకటిస్తున్నాడు, సత్యమును గురించి, న్యాయమును గురించి బోధిస్తూ ఉంటున్నాడు కదా. ఎక్కడైనా తండ్రి అయిన దేవుడు మాట తప్పాడా? లేదు కదా. మాట తప్పని వానిగా మన దేవుడు ఉంటున్నాడు. నా జీవితంలో అనేకమైన అద్భుతాలు చేయడానికి ఆయన సిద్ధంగా ఉంటున్నాడు. ఏదైతే వాగ్దానము నీకు చేశాడో ఆ వాగ్దానమును తప్పకుండా ఆయన నెరవేరుస్తాడు. ఇదిగో సదాకాలము నేను నీకు తోడుగా ఉంటాను, నా శాంతిని మీకు అనుగ్రహిస్తున్నానని చెప్పిన దేవుడు సదాకాలం మనకు తోడుగా ఉండి మనకు శాంతిని అనుగ్రహించే దేవుడు. హల్లెలూయా. ఆయన అంటున్నాడు, ఏ తెగులు నీ గుడారమును సమీపించకుండా నేను నీ కుటుంబాన్ని కాపాడుతాను, నేను నీ కాపరిని, పోషకుడును, నిన్ను బలపరచువాడు, నేను ఆశీర్వదించే దేవుడు నేనే అని ఉదయకాలం మాట్లాడుతుంటున్నాడు. కాబట్టి ఒకవేళ నువ్వు సందేహము కలిగి ఉన్నావేమో, ఇంకా నా పట్ల వాగ్దానాలు నెరవేరలేదే, దేవుడు నన్ను మర్చిపోయాడా? లేదు, ఖచ్చితంగా మాటను నెరవేర్చే దేవుడు. హల్లెలూయా. ఆయన అంటాడు, ఇదిగో నేను మీకు కొరకు స్థలము సిద్ధపరచడానికి వెళ్ళాను, తిరిగి నేను వస్తానన్నాడు. తిరిగి మాట తప్పకుండా ఆయన భూమి మీదకి తిరిగి వస్తాడు. ఆయన రాకడ సమీపముగా ఉంది. ఆయన వచ్చినప్పుడు ఆయన మనలో విశ్వాసమును కనుగొన్నట్టయితే, మనం ఆయన కొరకు సాక్షి బిడ్డలుగా నిలబడినట్టయితే ఆయన మనలను ఆయనతో పాటు ఆయన పరలోకానికి తీసుకొని వెళ్తాడు. హల్లెలూయా. మాట తప్పని దేవుడు, మాట తప్పని దేవుని కలిగి ఉంటున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా ప్రియ సహోదరుడా, సహోదరి, ఉదయకాలమున దేవుని వైపు చూడు. నీ స్థితిగతులు ఏవైనా, నీ పరిస్థితులు ఏవైనా, నువ్వు ఎటువంటి సిచ్యువేషన్లో నువ్వు ఉన్నా కూడా దేవుడు ఒక్కసారి నీకు మాట ఇచ్చాడంటే ఖచ్చితంగా దాన్ని నెరవేర్చే వరకు ఆయన ఊరికే ఉండడు. కానీ ఆలస్యమైన మనము ఆగాలి. వాగ్దాన భూమిలోకి నడిపిస్తానని చెప్పిన దేవుడు, యాకోబుతో అబ్రహాముతో చెప్పిన దేవుడు 430 సంవత్సరాలు బానిసత్వంలో ఉన్న ఇజ్రాయేల్ ప్రజలను ఆ 40 సంవత్సరాలు అరణ్యంలో నడిపి వారికి ఇస్తానన్న భూమిని వారికి తిరిగి ఇచ్చాడు కదా. వారి మధ్య ఉన్న ప్రతి శత్రువులను పారద్రోలి దేవుడు వారికి ఇచ్చాడు. అది ఆలస్యమైన ఖచ్చితంగా ఆయన నెరవేర్చే దేవుడు. పరిశుద్ధాత్మ కొరకు 120 మంది మేడ మీద గదిలో కాసుకొని ఉన్నారు కదా. యేసు ప్రభు ఆరోహణమై వెళ్ళిపోయిన తర్వాత వారు వేచి ఉన్నారు కదా. మరి పెంతెకోస్తు పండుగ దినమున ఖచ్చితంగా దేవుడు మాట ఇచ్చినట్టుగానే వారి మీదకి పరిశుద్ధాత్మను కుమ్మరించాడు. కొన్నిసార్లు మన జీవితాల్లో కొన్ని కార్యాలు జరగడానికి టైం తీసుకోవచ్చు, కానీ దేవుడు వాగ్దానం చేసింది నేను చేయనికి బిడ్డకి అని ఎప్పుడు కూడా చెప్పడు. ఖచ్చితంగా ఆయన చేసే దేవుడు. కాబట్టి నమ్మదగిన దేవుడిని, మాట తప్పని దేవుడిని, అద్భుతాలు చేసే దేవుని, ఆశ్చర్య కార్యాలు చేసే దేవుని, మహత్కార్యాలు చేసే దేవుని మనం కలిగి ఉంటున్నాం. పాపం నుండి, శాపం నుండి మనల్ని తప్పించడానికి ఆయన మాట ఇచ్చాడు కదా. ఆయన కుమారుడైన యేసయ్యని లోకానికి పంపాడు కదా. ఆ యేసు రక్తము ద్వారా మన పాప శాపాలన్నీ కడగబడ్డాయి కదా. ఆయన మరణ పునరుత్థానం వల్ల మనకు జీవము కలిగింది కదా. మనం జీవంలోనికి వెళ్ళాము కదా. రక్షణ వచ్చింది కదా. నా ప్రియమైన వాళ్ళరా, ఎక్కడ కూడా ఆయనలో తప్పు పట్టడానికి మనకు వీలు లేదు. మనమే ఎన్నోసార్లు తప్పులు చేస్తూ దేవునికి దూరం అయిపోతుంటున్నాం, కానీ ఆయన మాట తప్పని వాడు. హల్లెలూయా. ఉదయకాలమున నిన్ను నన్ను ఆయన చూస్తూ ఉంటున్నాడు. మనము చేసే ప్రతి ప్రార్థన వింటూ ఉన్నాడు. మాట తప్పని వాడు కాబట్టి ఖచ్చితంగా దాన్ని నెరవేర్చి మన జీవితాల్లో అనేకమైన మేలను కుమరించబోతూ ఉంటున్నాడు. ఓరాలా శాందరా బఖబరా నందరా బాలాబా. ఓ దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా. థ్యాంక్ యూ లార్డ్. పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో ఉంటున్నాడు. ఉదయకాలము నిన్ను నన్ను తాకబోతూ ఉంటున్నాడు. ఈరోజు మనం బలపరిచే వాక్యము ద్వారా మనకు ఒక భరోసాని ఇచ్చాడు, ఒక ధైర్యాన్ని ఇచ్చాడు. ఖచ్చితంగా ఆయన చేసే దేవుడు. హల్లెలూయా.